మాదాపూర్ ఆనుకుని ఉన్నటువంటి ఈదులగుంట వివాదం మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఇది అక్కడ కబ్జా చేస్తున్నటువంటి వాళ్ళు చెప్తున్న అంశం ఏంటి అంటే, ఇది కుకట్పల్లికి సంబంధించినటువంటి రిజిస్టర్డ్ భూమి, రిజిస్టర్డ్ సర్వే నెంబర్ అని చెప్తున్నారు. గతంలో హైడ్రా కమిషనర్ రంగనాథన్ కూడా వచ్చి ఇది శేర్లింగంపల్లికి సంబంధించిన చెరువుగా నిర్ధారించడం కూడా జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే వివాదాన్ని మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి సిపిఐ పార్టీ రామకృష్ణ గారు మనతో ఒకసారి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నా నమస్తే. నమస్తే అన్న, నమస్తే అన్నా. ఏందన్న ఈ ఈదులగుంటకు సంబంధించిన వివాదం ఏంటి? మళ్ళీ కబ్జాలు ఇవన్నీ. ఈదులకుంట చెరువు నియోజకవర్గంలో ఉన్నటువంటి మొండికుంట, తమిడికుంట, ఈదులకుంట అనేది గొలుసుగట్టు చెరువులు. ఈ గొలుసుగట్టు చెరువులు తుమ్మడికుంట నుంచి మన ఈదులకుంట వెళ్ళి ఈదులకుంట నుంచి సున్నం చెరువులో పోయి నీళ్లు కలుస్తాయి. సున్నం చెరువులో కలుస్తాయి కాబట్టి ఇవన్నీ గొలుసుగట్టు చెరువులను కాపాడతామని చెప్పి ఆ రోజు మనకు హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ గారు 2 సార్లు విజిట్ చేశారు. విజిట్ చేసి ఈ చెరువు నేను కాపాడుతా, ఇది ఈదులకుంట చెరువు మొత్తం గవర్నమెంట్ ఆఫీసులో ఉడక ఉంది, రికార్డులో ఉడక ఉంది, రికార్డులో చూపిస్తుంది, మాకు ఈ చెరువును మేము కాపాడుతాము, దీనికి ప్రొటెక్షన్ చేస్తాము, దీని చుట్టూ కంచె వేస్తాము అని చెప్పి, ఇందులో ఎవరన్నా వస్తే మాత్రం వాళ్ళ మీద కేసులు అవుతాయని చెప్పి వార్నింగ్ ఇచ్చి పత్రిక ప్రకటన ఇచ్చిపోయిండు. కానీ ఈ రోజు చూస్తే రికార్డులు మారినాయా లేకపోతే భూమి మారిందా? శేర్లింగంపల్లికి సంబంధించినటువంటి భూమి, కానమేటు ఇలాకాకు సంబంధించినటువంటి సర్వే నెంబర్ 7 గల భూమి ఈ రోజు కూకట్పల్లి మున్సిపాలిటీలో కలవడమైంది, రెవెన్యూలో కలవడమైంది. ఆ సర్వే నెంబర్ వచ్చేసి ఈ రోజు 1001 నుంచి 2, 3 అంటే 1001, 1002, 1003గా వాళ్ళు క్రియేట్ చేసి ఆ ల్యాండ్ మీద వాళ్ళు ఈ రోజు చెరువు కనపడకుండా మొత్తం సెల్లర్ ను తయారు చేశారు. ఆ సెల్లర్ లో ఒక వందలాది టిప్పర్లను పెట్టి రాత్రికి రాత్రే మొత్తం గుంత కొట్టేసారు. గతంలో చూస్తే మనకు చెరువులో నీళ్లు కనిపించేది. రంగనాథ్ సార్ గారు వచ్చినప్పుడు పాయింట్ పైకెట్టుకొని దాటిన అవతలకి ఆ రోజు నా వీడియోలు చూస్తే. కానీ ఈ రోజు చూస్తే ఏముంది, చెరువు అసలు ప్రూఫే లేదు. మరి చెరువులు కాపాడుతామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి హైడ్రా పేదవానికి ఒక న్యాయం, ఈ ఉన్నతమైనటువంటి భూ కబ్జాదారులకు లేకపోతే ల్యాండ్ మాఫియా వాళ్ళకు ఒక రకమైనటువంటి న్యాయం ఉంటుందా? రాజ్యాంగం అందరికి సమానమే కదా. ఇప్పుడు ఈ రోజు పాత రికార్డ్స్ ఒకసారి పరిశీలన చేస్తే అది క్లియర్ గా చెరువు ఈదులకుంట చెరువు అని ఉంది. మరి ఆ రికార్డు మాయం చేసిరా అన్నా? ఇది చెరువు ఎన్ని ఎకరాలు ఉంది? చెరువు ఆ రోజు మనం హైడ్రా వాళ్ళు వచ్చి సర్వే చేసినప్పుడు 2 ఎకరాల 14 గుంటలు అని చెప్పారు. కానీ సుమారుగా ఈ రోజు 2 ఎకరాలు కాదన్నా, అక్కడ వెళ్ళి చూస్తే 5 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ లో వాళ్ళు చెరువు పక్కన ఉన్నటువంటి ఆ ఎఫ్టెల్ బఫర్ జోన్ కు సంబంధించిన ల్యాండ్ మొత్తం కూడా వాళ్ళు కవర్ చేసుకొని సెల్లార్ కొట్టేసారు. ఇప్పుడు ఒక 5 ఎకరాల్లో నీకు సెల్లార్ కనిపిస్తుంది, నాది పెద్ద సెల్లారు. ఇప్పుడు గతంలో రంగనాథన్ గారు విజిట్ చేసినప్పుడు దానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం కానీ ఇలాంటివి ఏం చేయలేదా? చేయలేదు. చేస్తామని చెప్పారు. డెవలప్మెంట్ చేస్తాను, ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తాను, చెరువులో భూమికి ఎవరు రావద్దు అని చెప్పి కొంతకాలం నిఘా కూడా పెట్టించారు వాళ్ళ మనుషులతోటి. అంటే హైడ్రాకి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తిరిగి చూడడము వచ్చిపోవడం జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో మరి ఏమైందో, మరి ఎట్లా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు? పర్మిషన్ కూకట్పల్లిలో ఇచ్చిరా? మన చందనారులు అయితే, మన శేర్లింగంపల్లి అయితే ఇయ్యలేదు. కూకట్పల్లిలో ఏమైనా ఇచ్చిరా? ఇస్తే ఏ రకంగా ఇస్తారు? అది ఈదులకుంట చెరువు అని చెప్పి క్లియర్ గా సర్వే చేసి సర్వేలో తేల్చినటువంటి రంగనాథ్ గారు 2 సార్లు విజిట్ చేశాడు అక్కడికి. అటువంటిది ఈ రోజు చెరువే మాయమైపోయింది. చెరువే కనిపిస్తలేదు అసలు అక్కడ చూస్తే. మరి ఇది హైడ్రా వాళ్ళకి కనిపిస్తలేదా ఈ దారుణము? ఈ ప్రభుత్వం రెవెన్యూ వాళ్ళకి కనిపిస్తలేదా? మన స్థానిక ఎమ్మెల్యేకి కనిపిస్తలేదా? స్థానిక ఎమ్మెల్యే కూడా స్పందిస్తలేడన్నా? ఎవరు స్పందిస్తలేరు. అంటే ఇది ఒక 2000 కోట్లకు సంబంధించినటువంటి ల్యాండ్.
ఇది ప్రజల ఆస్తి, ఇది ప్రభుత్వ ఆస్తి. ప్రభుత్వ ఆస్తి అంటేనే ప్రజలు. మరి దీనికి కాపాడే నాదుడు లేడా? దీన్ని ఎక్కడైనా పట్టించుకోరా? పేదలు హైడ్రా గుడిసెలు కమిషనర్ వేసుకుంటే పట్టించుకోరా? ఉమ్, ఎక్కడైనా పేదలు గుడిసెలు వేసుకుంటే హైడ్రా కమిషనర్ వెళ్ళి అక్కడ ఉన్న స్పాట్ గా ఎక్కడైతే ఉంటాయో అవన్నీ ఎప్పటికప్పుడు మొత్తం క్లియర్ చేసి ఫెన్సింగ్ చేసినటువంటి హైడ్రా ఇప్పుడు ఇది విజిట్ అవును. చేసినా కూడా ఇన్ని రోజులు ఫెన్సింగ్ చేయకుండా అట్లా ఉంచడానికి గల కారణం ఏంటి? అసలు అలానే ఎందుకు ఇదే ఉంచారనుకుంటున్నారు? ఇది కారణం ఏమై ఉంటదంటే, వేరే వాళ్ళకు దారదత్తం చేయనికనే దీని చుట్టూ ఫినిషింగ్ చేయకుండా వాళ్ళు దానికి ప్రొటెక్షన్ కల్పించకుండా ఉన్నారన్న. అందుకే వీరు ఈ రోజు వేరే వాళ్ళకు దారదత్తం చేసిరన్న. ఇది 2,000 కోట్ల ఆస్తి అన్న. అదే మనం చూసినాం కదా, ఏది మన అమీన్పూర్ చూసినాం కదా. అవును, అమీన్పూర్ లో పేదవారి ఇళ్లను కూల్చినటువంటి సందర్భం. అవును, తర్వాత వరంగల్ ఖమ్మంలో పేదవాళ్ళ ఇళ్లను ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇండ్లు వాళ్ళను వెలుగుబట్ల ఎంతో మంది ఇళ్లను అమాయకమైనటువంటి ప్రజల ఇళ్లను కూల్చినటువంటి సందర్భం ప్రభుత్వాలు. ఇందాక ఇది మొన్న గొలుసుకట్టు చెరువుల్లో హైదరాబాద్ లో ఏ చిన్న గొలుసుకట్టు ఇల్లు కట్టుకున్న అతను కూడా కూలగొట్టేస్తున్నారు. మరి ఈ అవును, చెరువు ఇంత పెద్ద ఎత్తున పనిచేస్తుంటే చెరువు కనిపిస్తలేదా ఈ రంగనాథ్ సార్ అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నానా హైడ్రా కమిషనర్ గారిని. ఆల్రెడీ ఆల్రెడీ ఆయన దృష్టికి తీసుకెళ్ళడం అయితే జరిగిందా? ఇప్పుడు నిన్న జరిగిందనా? కానీ నిన్న రేపు రెవెన్యూ తహసీల్దార్ దగ్గరికి వెళ్తున్నాం రేపు మన షేర్లింగంపల్లి ఎంఆర్ఓ గారి దగ్గరికి. ఓకే. ఇప్పుడు ఆ షేర్లింగంపల్లి తర్వాత ఎంఆర్ఓ గారు అనా చెప్పండి, చెప్పండి. మండే రోజు హైడ్రా కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఆ రోజు పరిశీలన చేసినటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నావో క్లిప్పింగ్స్ అవన్నీ సేకరించుకొని పేపర్ కట్టింగ్స్ తీసుకెళ్లి ఉమ్, ఆయన దగ్గర ముందర పెట్టి, సార్ మరి మీరు వచ్చి వెళ్ళిపోయారు, 2 సార్లు వచ్చారు, ఈ రోజు వచ్చినప్పుడు చెరువు ఉన్నది, మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇది ఆ సెల్లార్ అయింది, మరి ఎట్లా సార్ ఎట్లా పర్మిషన్ వచ్చింది వీళ్ళకు అని అడుగుదామని అనుకుంటున్నామన్నా. ఇప్పుడు రంగనాథన్ గారు వచ్చి ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది సుమారుగా? సుమారుగా మనకు 6 నెలలు 7 నెలలుగా వస్తుందనా. సో ఈ 7 నెలల కాలం కాలయాపన చేశారంటారా? ఉంది కదా నాగార్జున గారిది, అవును, అవును. అప్పుడు కూల్చిన ఎమ్మడే వచ్చిందన్న ఇక్కడికి. ఓకే. ఇప్పుడు ఈ 7 నెలల కాలము కబ్జాదారులకు అన్న అనుకూలంగా ఉండేటందుకే ఆగిపోయిందా? అంతే అన్న, అంతే మనం అదే భావించాలన్న. ఎందుకంటే ఇప్పుడు మీరు వెళ్ళి చూసినా, ఇంకా ఎవరు వెళ్ళి చూసినా గానీ అక్కడ సెల్లారు ఒక 100 టిప్పర్లతోటి హడావుడిగా నడుస్తుందన్న అక్కడ పని. ఏ సేఫ్టీ లేదు, ఏం లేదు. అసలు ల్యాండ్ నీవు 2 రోజులు పోతే పైన వర్కే స్టార్ట్ అవుతుంది అన్న. అక్కడ ఏది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. అంత పబ్లిక్ గా జరుగుతున్నప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఆర్ఐ గానీ విఆర్ఎల్ గానీ వీళ్ళు పర్యవేక్షిస్తుంటారు కదా, వీళ్ళు అసలు అటు వెళ్లే పరిస్థితి కూడా కనబడట్లేదా? అటు మొక్కన పోకుండా వీళ్ళు మొక్కను చాటేస్తురన్నా. ఉమ్, అంటే వీళ్ళు మరి ఏం జరిగింది అనేది మనకు క్లియర్ గా తెలవాలి. ఎందుకంటే దీని కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా మేము ఛాలెంజ్ గా తీసుకుంటా ఉన్నాం. మా రాష్ట్ర నాయకుడు, మా రాష్ట్ర కార్యదర్శి, మాకు ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యే గారు కూనంనేని గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. ఆయన ద్వారా రేపు ఎవరెవరికి కలవాలి, లేదు కలెక్టర్ కలవాలన్నా, సంబంధిత కలెక్టర్ గారిని కలవాలన్నా, లేదంటే ఏం చేయాలా, అసలు పెద్ద ఎత్తున పార్టీ ముందుండి ఆ స్థలాన్ని, ఆ జాగను, అంటే ఆ చెరువును కాపాడవలసినటువంటి బాధ్యత తీసుకోవాల్సిందిగా పార్టీని మేము కోరినామన్నా. పార్టీ కూడా మంచిగా స్పందించింది. ఎందుకంటే ఉమ్. పేదవారికి ఒక న్యాయము, ధనవంతులకు ఒక న్యాయం అనేది లేదు, ఉండకూడదు అని చెప్పి మా కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం. కాబట్టి మేము కంపల్సరీ ఆ చెరువును కాపాడే విధంగానే పోరాటాలు ఉంటాయని చెప్పి తెలియజేయాలన్నా. సో కబ్జాదారులు ఎవరై ఉండొచ్చు? క- వినిపిస్తుందా అన్న? హలో వినిపిస్తుందా మీకు? అన్నా. వినిపిస్తుంది. సో దీన్ని బట్టి హైడ్రా ఎంత నిర్లక్ష్యంగా ఉందనేది అయితే చూస్తున్నాం కదా మనము. సో అవునవును. మున్సిపల్ అధికారులు కానీ అన్న వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది. అన్న దీన్ని బట్టి మనం చూసుకున్నట్టయితే హైడ్రా పేదవాళ్ళ పట్టనే విజృంభిస్తుంది తప్ప ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో, పెద్ద మనుషులుగా పెద్దందారులుగా ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ పట్ల అయితే హైడ్రా ఎటువంటి చర్యలు తీసుకునేటట్టు కనబడతలేదు అంటున్నారా? అవునా. ఇప్పుడు హైడ్రా ఓన్లీ పేదవారి పైన, లేదంటే ఈ మధ్యతరగతి వాళ్ళ పైనే వాళ్ళ రూల్స్ ను పాటిస్తున్నారు వాళ్ళు. కానీ ఈ ఉన్నతమైనటువంటి ఈ 1,000 కోట్లకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద భూములను కబ్జా చేసే వారి పైన మాత్రం వీళ్ళు అసలు వెళ్తలేరు అటు మొకాన. ఎందుకంటే మనకు ప్రత్యక్షంగా ఈ ఈదులకుంట చెరువునే తీసుకోండి అన్న. ఒకసారి సారే వచ్చింది కదా, సార్ వచ్చి అక్కడ నిలబడి
మొత్తం సర్వే చేయించి ఇది తేల్చిండు కదన్నా, చెరువు అని తేల్చిండు కదా. అవును. తేల్చిన తర్వాత మరి ఈ రోజు ఉమ్, ఆ చెరువు ఎక్కడ మాయమైపోయింది? మరి ఎవరైనా ఎత్తుకపోయిరా? ఎత్తుకపోవచ్చు, అట్లా చెరువుని ఎత్తుకపోతారా ఎవరైనా? ఉమ్, ఈ రోజు పోయి చూస్తే రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తున్నారు కానీ, ఈ రోజు పోయి మనం వెళ్ళి చూస్తే సెల్లార్ ఒక 10 ఫీట్ల లోతులో ఒక 5 ఎకరాల సెల్లార్ కొట్టిరన్న అక్కడ. 5 ఎకరాలు. 5 ఎకరాల్లో కొట్టిరన్న. మరి హైదరాబాద్లకు కనిపిస్తలేదా ఇది? లేకపోతే రెవెన్యూ వాళ్ళకి కనిపిస్తలేదా? ఉన్నత లోకల్ గా ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే గారికి కనిపిస్తలేదా? ఏం జరిగింది అనేది మనం ప్రజల దృష్టికి, మీడియా దృష్టికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టి నిన్న మేము అక్కడ వెళ్ళినాం, సందర్శించినామన్నా. సందర్శిస్తే ఓకే. వాళ్ళు కనీసం మీకు ఏమైనా పర్మిషన్లు ఉన్నాయా? రెవెన్యూ వాళ్ళు ఇచ్చిరా, మున్సిపల్ వాళ్ళు ఇచ్చిరా, ఏంటి మీరు అని అడిగితే, ప్రశ్నిస్తే మా పెద్ద సార్లో ఉమ్. తెలుసు, మాకు తెలియదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మనుషులు చెప్పడం జరిగింది. ఈ పెద్ద సార్ ఎవరు అనేది ఏమైనా ఐడియా ఉందా? ఇంకా ఐడియా ఉంది కానీ అది వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు తెలియజేస్తాను. ఎందుకంటే కొంతమంది ఒక్కరు కాదు, ఇద్దరు ముగ్గురు ఉన్నారని తెలుస్తుంది అన్న. ఎవరెవరు ఉన్నారు అనేది క్లియర్ కావాలి. సో ఈ రెవెన్యూ ఇప్పుడు రికార్డులు ఏమైనా తారుమారు అయ్యే అవకాశం ఉందా ఈ విషయంలో? ఎందుకంటే శేర్లింగంపల్లి మండలానికి సంబంధించినటువంటి సర్వే నెంబరు, శేర్లింగంపల్లి మండలానికి సంబంధించినటువంటి చెరువు ఇప్పుడు కుకట్పల్లి సర్వే నెంబర్కి ఎలా మారింది? ఇది మరీ ఘోరమనా. ఇప్పుడు ఉమ్, ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, గద్దలు వచ్చినట్టు ఎత్తుకొని పోతున్నారు మొత్తం భూములను. ఈ ఆ, భూపకాసురుల పని ఇది. ఎట్లా అంటే వాళ్ళు ఆ, డబ్బులు పెట్టి మేనేజ్ చేసి లోపలిని ఆ రికార్డులను మాయం చేసేటువంటి కుట్ర కూడా జరుగుతుంది అన్న. కుట్ర జరిగింది అని ఓకే. మేము భావిస్తున్నాం. కానీ పాత రికార్డులు అయితే ఉంటాయి కదన్న, పాత రికార్డులను మొత్తం. ఎందుకంటే ఇప్పుడు చెరువు అది, ఇప్పుడు కానమేట్ లో ఉన్న తుమ్మకుంట, మొండికుంట, ఆ, తర్వాత ఈ ఎన్ కన్వెన్షన్ దగ్గర ఉన్న తమ్మిడికుంట, తర్వాత అవును. నిన్న మేము సందర్శించిన ఈదులకుంట, ఇవి ఉమ్, సున్నం చెరువు వరకు గొలుసుకట్టు చెరువులు అన్న. ఇవి గొలుసుకట్టు చెరువులు. ఓ- ఓకే. కొండాపూర్ నుంచి ఈ సిఆర్ ఆ, కొన్నాపూర్ నుంచి ఇటు ప్రాంతాల నుంచి మొత్తం వాటర్ అంతా ఉడక ఈ చెరువులను తుమ్మకుంట, తర్వాత తమ్మిడికుంట, ఈదులకుంట నిండుతూ సున్నం చెరువులో పోయి కలుస్తాయి అన్న వాటరు. అటువంటి ఓకే. గొలుసుకట్ట చెరువులు లో ఒక చెరువు ఇలా కనిపిస్తలేదు అన్న. ఏది మన ఈదులకుంట చెరువు కనిపిస్తలేదు. సో మాదాపూర్ ఏరియాలో భూములకి బాగా రేట్లు ఉండడం వల్ల ఈ చెరువు కబ్జా అయిందని కూడా అనుకోవచ్చా? అవునన్న, రేట్లు విపరీతమైన రేట్లు. ఇంకా ల్యాండ్లు అన్ని ఉమ్, అయిపోయినాయి. ల్యాండ్లు అవును. మొత్తం అయిపోగొట్టారు. ఇక ఈ ఉమ్. చెరువు ఒకటి వాళ్ళకు మంచిగా గోల్డ్ ఫిష్ లాగా కనిపించింది అన్న. వజ్రం లాగా, కోహినూరు వజ్రం లాగా కనిపించింది. దీన్ని మీ తినేసారు. ఇప్పుడు సర్వే నెంబర్లను మాదాపూర్ తారుమారు చేసి, సర్వే నెంబర్లు తారుమారు చేసి ఈ రకంగా చేస్తుంటే మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నిస్తున్నాం అన్న మెయిన్ గా. అదే ఇప్పుడు ఏవైతే కేసుల్లో ఉన్నటువంటి భూములు ఉన్నాయో మాదాపూర్ అయ్యప్ప సొసైటీ కానీ, తాండా కానీ, ఇవన్నీ భూములు కూడా కేసుల్లో ఉన్నాయి. అక్కడ జరుగుతున్న నిర్మాణాల గురించి కూడా హైదరాబాద్ పట్టించుకోవట్లేదు కదా. పట్టించుకోదన్నా, ఎట్లా పట్టించుకుంటది ఎందుకు? ఇప్పుడు అవి హైడ్రా? ప్రభుత్వ భూములు కదా, ఆల్రెడీ కోర్టులో కేసులు నడుస్తున్నాయి కదా. ప్రభుత్వం కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఇంకొకటి ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులే దగ్గర ఉండి కట్టిస్తారు అనేది అనుమానం ఉందన్న మాకు. వాళ్ళకు ఆ అంటే పార్టీకి సంబంధించిన నాయకులు దానికి అంచనా అంటే దగ్గరలో ఉండి దానిని దారదత్తం చేసుకొని వాళ్ళే కట్టిస్తారు అనేది ఒక సమాచారం ఉంది. రాబోయే కాలంలో ఆ వాటి మీద కూడా మీ దృష్టికి, మీడియా దృష్టికి తీసుకొస్తాం, ప్రజల దృష్టికి తీసుకొస్తాం, మేము అందరికి తెలియజేస్తాం అన్న. అదే వ్యక్తులు ఈ చెరువు ఈదులకుంట చెరువు కింద కూడా ఉన్నారు అనుకోవచ్చా? అదే వ్యక్తులు ఈ కబ్జా ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ వెనకుండి నడిపిస్తున్నారని మనం భావించవచ్చా? భావించవచ్చు. అంటే వీళ్ళ పని ఏందన్న, పొద్దున్న లేస్తే ఏడ ల్యాండ్ ఉంది, ఏడ చెరువు ఉంది, ఉమ్. ఏడ నాళాలు ఉన్నాయి, ఏడ ప్రభుత్వ భూమి ఉంది, దీన్ని ఏ రకంగా రికార్డులను తారుమారు చేయాలి, ఏ రకంగా మనం ఎవరిని మేనేజ్ చేయాలి, ఈ ల్యాండ్ ఏ రకంగా మనం రియల్ ఎస్టేట్ గా దందా చేసుకోవాలనే ప్లాన్ లోనే ఉన్నారన్న కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పేర్లను త్వరలో ఉడక మేము క్లియర్ గా తీసుకున్న తర్వాత పేర్లతో సహా మేము దృష్టికి తీసుకొస్తాం సో ఫైనల్ గా ఈ విషయం గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్న. ఫైనల్ గా ఇది ఇదిలకుంట చెరువు అన్న. ఉమ్, చెరువును కాపాడేటువంటి హైడ్రా ఈ రోజు ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నాం సూటిగా. ఒకవేళ అయ్యా మీరు ఇట్లా ఒకవేళ చెరువు కాదంటే ఆ రోజు మరి చెరువు అని చెప్పి ఎట్లా మీరు ప్రకటించారు? మేము ఈ అవును. 2.5 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ ను కాపాడుతాం, దీనికి ఫినిషింగ్ ఏర్పాటు చేస్తాం,
ఇందులోకి ఎవరైనా వస్తే గానా చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి మీరు ఆ రోజు ఎట్లా చెప్పారు? మరి చెప్పిన 6 నెలలకి 7 నెలలకే ఈ రోజు చెరువే కనిపించకుండా చెరువు ఎక్కడ పోయింది? మరి వీళ్ళు సెల్లార్ ఎట్లా ఓకే. చదువుతారు? అదొకటి క్వశ్చన్ అన్న. తర్వాత ఆ ల్యాండ్ చెరువుకు దక్కే వరకు, ప్రభుత్వ భూమి ప్రభుత్వానికి దక్కే వరకు, ప్రజల భూమి ఉమ్, ప్రజలకు దక్కే వరకు కమ్యూనిస్ట్ పార్టీ ఆ దేనికైనా సిద్ధమవుతుంది అన్న. ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయనికైనా సిద్ధమవుతుంది, లేదంటే ఎంఆర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయనికైనా సిద్ధమవుతుంది. ఇంకా ఎంత దూరమైనా అవసరం అనుకుంటే సీఎం దగ్గరికి కూడా వెళ్తామన్న. అసెంబ్లీలో కూడా మా ఎమ్మెల్యే గారితో మాట్లాడిపిస్తాం మేము దీని మీద. సో రానున్న రోజుల్లో ఈ విషయం అయితే మరింత తీవ్రంగా దాల్చిపోతుందా, మరింత తీవ్రం కాబోతుందా? తీవ్రతరం దాల్స్తుందన్న, 100% దాల్స్తుందన్న. ఇప్పుడు మీరు ఆలోచించనన్న, ఒకసారి చెరువే లేదన్నా ఇలా సెల్లార్ కొట్టేసిరన్న. అసలు చెరువు కనిపించదు అసలు మనం చూస్తే, దాని ఆనవాలే లేవన్నా. ఇక ఆల్రెడీ కొన్ని రోజులు అయితే మాదాపూర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతుంది అన్న. అవును, ఆల్రెడీ మాదాపూర్ ఏరియాలో వాటర్ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది. సో వీళ్ళు అవును. చెరువులు పునరుద్ధరించి గ్రౌండ్ వాటర్ ని మేము పెంచుతాము, గ్రౌండ్ వాటర్ ని మేము కాపాడుతామని చెప్తున్నటువంటి హైడ్రా ఇప్పుడు మళ్ళీ ఆ చెరువుని కబ్జా పెడుతున్నా కూడా చూడనట్టు ఉండడం వల్ల సో ఏం చెప్పబోతున్నారు ప్రజలకు వీళ్ళు? అన్న, మాదాపూర్ ఏరియాలో మరో బెంగళూరు కాబోతుంది, మరో ఢిల్లీ అవుతుంది. ఇప్పుడు ఎండాకాలంలో వస్తే ఏ బోర్ కూడా పనిచేయదన్న. అయితే అవును. వాటికి వీళ్ళు చెరువులను కనీసం నింపి ఆ వాటర్, ఇప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు వాటర్ నింపి పెట్టి చెరువులను కాపాడితే అవును. కనీసం మరో బెంగళూరు కాకుండా, లేకపోతే వాటర్ తీవ్రతరం కాకుండా, ఇబ్బంది కాకుండా ఉంటదన్న. కానీ ఈ రోజు ఉమ్, వీళ్ళు భూ కబ్జాదారులకు తొత్తుగా మారిరన్న అంత అధికారులందరూ. అందుకే ఈ రోజు చూడరాదు, చెరువే లేదు. ఇక చెరువును కాపాడుదా అని చెప్పే వాళ్ళు చెరువును కాపాడకుండా ఉంటే ఇక మరి ఇంకెవరు కాపాడాలి చెరువును? అంతే మరి కదా. బోర్లలో నీళ్ళు ఎట్లా వస్తాయి? వీళ్ళు ఒక పక్క ఇప్పుడు చూడు, ప్రతి ఒక్క ఇంటి ఓనరు, అక్కడ ఉన్నటువంటి ఇంటి ఓనరు నెలకు వచ్చేసి 10-15 ట్యాంకర్లు బుక్ చేసుకుంటారు. అది కాకుండా అవును. మళ్ళీ ప్రైవేట్ ట్యాంకర్లతో కూడా నీళ్ళు పోయించుకొని ఇక పూట గడుపుకుంటున్నారు. అంతేకాదు మాదాపూర్ ఏరియాలో గచ్చిబౌలి కావచ్చు, లేదంటే మాదాపూర్, అంజయానగర్, సిద్దిక్ నగర్, ఆ ఈ ప్రాంతాల్లో హాస్టల్ ఎక్కువ అన్న. హాస్టల్ సుమారుగా అవును. ఒక్కొక్క హాస్టల్లో 100 మంది 150 మంది ఉద్యోగస్తులు పని చేసుకునే వాళ్ళు ఉంటారన్న. అవును. మరి వాళ్ళకు వాటర్ అందియాలి కదా. పాపం వాళ్ళు ఇప్పుడు హాస్టల్ పెట్టిన వాళ్ళైతే ప్రైవేట్ ట్యాంకర్లు పోయించుకుంటారు, లక్షలు లక్షలు ఖర్చు పెట్టి పోయించుకుంటారు అన్న. నీళ్లు ప్రభుత్వం హెచ్ఎండబ్ల్యూ ఏదైతే ఉందో వాళ్ళు ఒక 10 ట్యాంకర్లు 5 ట్యాంకర్లు ఇస్తున్నారు. ఈ రోజు బుకింగ్స్ అంట 400-500 బుకింగ్స్ ఉన్నాయంట వాటర్ ట్యాంకర్లు. వాళ్ళు ఒక కూడా రోజుకి. సప్లై చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అవును. మరి ఈ చెరువులను కాపాడకపోతే రాబోయే కాలంలో మరో బెంగళూరు అయితే మళ్ళా వర్క్ ఏమంటారు కదా, ఇంటి దగ్గర ఉండి పనిచేసే కాలం వస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్. అవును. వర్క్ హోమ్ అవుతుంది అప్పుడు. అవును. వర్క్ ఫర్ హోమ్ అవుతుంది. దీనికి మన ఊర్లో పోయి వీళ్ళు అక్కడ నీళ్ళు ఉంటాయి కాబట్టి ఆడ పోయి పని చేసి ఆ అక్కడ నుంచి పని చేయవలసి వస్తుంది. మొత్తం సాఫ్ట్వేర్ మొత్తం వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇక రైట్ సామాన్య అన్న, మానవుడు ఎనీవేస్. ఇంకా నీళ్ళు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ. రైట్ అన్న, ఎనీవేస్, థ్యాంక్ యూ. అన్న థ్యాంక్ యూ అన్న.